అందరికీ నమస్కారం. రైతు సోదరులకు, రైతు నేస్త వీక్షకులకు, ప్రకృతి ప్రేమికులకు స్వాగతం. నేను హనుమంత్. ప్రజెంట్ నేను ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం ఇలపావలూరు గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ సుజాత గారు మరియు వారి హస్బెండ్ ఇరువురు కూడా గతంలో వివిధ రంగాల్లో పనిచేసినప్పటికీ ప్రకృతి వ్యవసాయం మీద ఉన్నటువంటి మక్కువతో వారు ముందుగా వ్యవసాయం మొదలుపెట్టి రకరకాలను పంటలు పండిస్తూ, వినూత్నంగా ఆలోచిస్తూ, కొత్త రకపు పంటలను ఎంచుకుంటూ, వారు పండించిన పంటలకు విలువను జోడిస్తూ రకరకాల ఉత్పత్తులను తయారు చేస్తూ ఒక ఎంటర్ప్రెన్యూర్గా మార్కెట్లోకి వారు వచ్చి ఉన్నారు. ఇప్పుడు మనం వారిని కలిసి వారి పంటలు అలానే వారి తయారు చేసిన ప్రోడక్ట్స్ గురించి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సుజాత గారు. నమస్తే. నమస్తే సార్. నమస్తే సార్. మేడం, ఒకసారి అంటే మీ గురించి తెలియచేయండి. అంటే గతంలో మీరు వేరే పంటలు వేసిన క్రమంలో మనం ఇంటర్వ్యూ చేయడం జరిగింది. మీ గురించి, సార్ గురించి బ్రీఫ్గా తెలియచేయండి. మీరు అంటే ఇవి ఫార్మింగ్ స్టార్ట్ చేసే ముందు ఏం చేసేవాళ్ళు? 2017 వరకు మేమిద్దరం కూడా కార్పొరేట్ సంస్థల్లో పనిచేసేవాళ్ళం. ఓకే. తర్వాత వ్యవసాయం మీద ఉన్నటువంటి మక్కువతోటి మేము వ్యవసాయం స్టార్ట్ చేసాము. 2017 నుంచి అండి. మొదట దానిమ్మతో స్టార్ట్ చేసాము. అవును. తర్వాత వచ్చేసేటప్పటికి అది కొంచెం క్రాప్ రొటేషన్లో భాగంగా ప్రస్తుతం ఆరోమాటిక్ అండ్ మెడిసినల్ ప్లాంట్స్ని డెవలప్ చేయడం జరుగుతుంది. ఓకే. ఈ మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ క్రాప్స్ని ఎంచుకోవడానికి గల కారణం ఏంటండి? యాక్చువల్గా దీనిలో కూడా మనం ఏంటంటే ఎలాంటి పెస్టిసైడ్స్ యూజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ప్లస్ మెడిసినల్ వాల్యూస్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి హెల్త్ పర్పస్గా వాటి గురించి ఆలోచించుకుంటూ మేము దీన్ని ఎన్నుకోవటం అనేది జరిగింది. ఓకే. ఇవి స్టార్ట్ చేసి ఎంతకాలం అవుతుంది? ఈ క్రాప్స్ స్టార్ట్ చేసి 1 year అవుతుందండి. ఓకే. మీ ఫార్మింగ్లో అంటే ఈ మెడిసినల్ అండ్ అరోమాటిక్ క్రాప్స్లో భాగంగా నిమ్మగడ్డి అలానే సుగంధ గడ్డి వేసామన్నారు. ఈ రెండింటిని ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? దీన్ని ఏ ఉద్దేశంతో వేశారు? యాక్చువల్గా మేము ఏంటంటే పెస్టిసైడ్స్ వాడకుండా మెడిసినల్ వాల్యూస్ ఎక్కువగా ఉన్నటువంటి మొక్కలు ఏమైతే ఉన్నాయని రీసెర్చ్ చేసినప్పుడు ఎక్కువగా నిమ్మగడ్డికి ఎటువంటి పెస్టిసైడ్ వాడకుండానే ఈ గడ్డిని అనేది ఉపయోగించవచ్చు అన్న దాని మీద బేసిస్ చేసుకొని దీన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. దానికి కంటిన్యూషన్ గానే ఈ సుగంధ గడ్డి. సుగంధ గడ్డి ఈ రెండింటి డిఫరెన్స్ ఏంటండి? అంటే కొంచెం స్మెల్ డిఫరెన్స్ అండి. సేమ్ అది కూడా నిమ్మగడ్డి లాగానే గడ్డి జాతి మొక్క. కాకపోతే ఏంటంటే ఇది కొంచెం ఎత్తు తక్కువగా పెరుగుతుంది, అది హైట్ ఎక్కువగా జరుగుతుంది. అందుకని ప్రస్తుతం ఏంటంటే దానిని స్లిప్స్ తయారు చేసే ప్రక్రియలో భాగంగా కొంతవరకు వేయటం జరిగింది. నిమ్మగడ్డిని మాత్రం కొంచెం ఎక్కువ లార్జ్ స్కేల్లో మొక్కలు నాటించడం జరిగింది. స్లిప్స్ అంటే అది మీరు నర్సరీ డెవలప్మెంట్ అంటే దీనికి ఒక మొక్కని స్లిప్ అని అంటారు అన్నమాట. వాటిని దానికోసం అన్నమాట ఇంకా పెంచేసేసి దాన్ని కూడా ఎక్స్టెండ్ చేయడానికి అందులో భాగంగానే కొంచెము ఒక 1/2 acre వేయటం జరిగింది ప్రస్తుతానికి. ఓకే. మరి నిమ్మగడ్డి ఎంత విస్తీర్ణంలో పంట వేసారు? మా పొలంలో వచ్చేసేటప్పటికి ఒక 10 ఎకరాలు మా వ్యవసాయ క్షేత్రంలో వేసాము. మా పీజెంట్ ఎంపవర్మెంట్ సొసైటీ ద్వారా ఒక 500 మంది రైతులు ఉన్నారు. వాళ్ళు అందరూ కూడా కలిపి ప్రస్తుతం ఒక 100 ఎకరాల్లో వేశారు. దాన్ని తర్వాత కొంచెము ఎక్స్టెండ్ చేసేసి ఇంకొక 500 ఎకరాలు కనుక వేసినట్లయితే మాకు సరిపోతుంది. అందులో భాగంగానే ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఎక్కువ భాగం డెవలప్ చేసుకుంటూ మాకు కావాల్సినటువంటి ఆయిల్ సరిపడా తీసుకొని మిగతా అంతా కూడా ఆ మొక్కలని మా సొసైటీలో ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చేసేసి ఈ పంటని డెవలప్ చేయడానికి ప్రస్తుతం అయితే ప్రయత్నాలు జరుగుతుంది. మరి పంట వేయాలనుకున్నప్పుడు దీని గురించి ఎలా స్టడీ చేశారు? అంటే ఈ
నిమ్మగడ్డి వేసిన రైతుల దగ్గరికి వెళ్ళి మీరు డైరెక్ట్గా చూసారా? అంటే ఆ ప్రాంతాలకు కానీ అంటే ఆ రైతులను కలిసి కానీ చూసారా? వెళ్ళామండి. యాక్చువల్గా మేము ఇక్కడ మంచి నర్సరీలు అంటే సర్టిఫైడ్ నర్సరీస్ ఉన్నాయి కదా, అలాంటి నర్సరీలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు మాకు చెప్పింది ఏంటంటే ఈ కృష్ణా వెరైటీ గడ్డి అయితే ఈ మొక్క అయితే దానికి ప్రాపర్టీస్ చాలా బాగుంటాయి, అంటే మెడిసినల్ ప్రాపర్టీస్ ప్లస్ వాసన కానీ ఏదన్నా కానీ మంచి బాగుంటుంది అని చెప్పారు. సో మేము అక్కడి నుంచి కొంత మొక్కని కలెక్ట్ చేసుకొని ఇక్కడికి తీసుకొచ్చి మా నర్సరీలో మేము డెవలప్ చేసుకొని మెల్లగా దాన్ని ఇప్పుడు 10 ఎకరాలకి చేసేసాము. అలా వాళ్ళ ద్వారా వెళ్ళాము, మేము డెవలప్ చేసుకున్నాం. ప్రస్తుతం అయితే మీరు చూస్తున్న మొక్క అంతా కూడా కృష్ణా వెరైటీ. ఓకే, మీరు ఇది నిమ్మగడ్డి వేయాలని అనుకున్నప్పుడు సాయిల్ని ఏ విధంగా రెడీ చేశారు? అంటే యాక్చువల్గా ఫస్ట్ ఇది మీరు గమనించినట్లయితే మాదంతా వచ్చేసేటప్పటికి కొంచెం రాకీ సాయిల్, అందుకని 2-3 సార్లు దీన్ని లోతుగా దున్నించాల్సి వచ్చింది. మామూలు రైతులు అయితే కనుక ఒకసారి మీరు మిరప వాటికి ఎలా అయితే చేసుకుంటారో మిగతా మామూలుగా ఆ మొక్కల్లాగా వేసుకున్నట్లుగానే దున్నుకున్నట్లయితే సరిపోతుంది. అంటే దున్నుకునేటప్పుడే ముందు మనకి 1 ఎకరాకు వచ్చేసేటప్పటికి 4 నుంచి 5 ట్రాక్టర్లు పశువుల ఎరువు కనుక మిక్స్ చేసినట్లయితే అప్పుడు ఏంటంటే నేల కొంచెం పోషకాలన్నింటినీ కూడా తీసుకొని రెడీ అవుతుంది. తర్వాత మనం మొక్కలు మామూలుగానే నాటేసి, అంటే ఇప్పుడు దీన్ని మీరు చూసినట్లయితే సాళ్ళుతో పాటు అదే అంటే దున్నించేటప్పుడే మనము ప్రిపేర్ అయిపోతుంది మొత్తం. ఈ సాల్కి ఎంత డిస్టెన్స్ తీసుకున్నారు? ఒక వరుసలో మొక్కకి ఎంత డిస్టెన్స్ వచ్చింది? మామూలుగా మీరు నిలువుగా కనుక తీసుకున్నట్లయితే కనుక ఒక మొక్కకి వచ్చేసేటప్పటికి 1 అడుగు డిస్టెన్స్ సరిపోతుందండి. అంటే మొక్క చిన్నగా ఉంటుంది, బట్ ఏంటంటే 3 months లోనే దానికి పిలకలు దాదాపు దుబ్బులు 20-30 పిలకలు వచ్చేసి పెద్ద దుబ్బు కట్టడం జరుగుతుంది. ఈ మొక్కకి సాళ్ళులో వెడల్పు వచ్చేసేటప్పటికి 2 అడుగులు, అంటే కొంచెము వ్యవసాయం చేసుకునేటట్లుగా ఉండాలి. మొక్క చిన్నగా ఉన్నప్పుడు కొంచెం కలుపు వస్తుంది, సో దాన్ని నివారించడం కోసం వ్యవసాయం చేయాల్సి వస్తుందండి. ఒక 2 సార్లు వ్యవసాయం చేసుకున్నట్లయితే మొక్క పెరిగిన తర్వాత మనకి కలుపు యొక్క బెడద అంతగా ఉండదు. అప్పుడు ఏంటంటే ఏదన్నా ఉన్నా కూడా మనము మన దగ్గర ఉన్నటువంటి మెషిన్స్ ద్వారానే చేసేసుకోవటం జరుగుతుంది. ఈ నిమ్మగడ్డి అంటే పంటలో ఉన్న బెనిఫిట్స్ ఏంటి? అంటే ఇది పురుగు తెగుళ్ళు బెడదని ఎంతవరకు తట్టుకుని నిలబడుతుంది? మామూలుగా దీంట్లో ఎటువంటి చీడపీడలు వచ్చేటువంటి ఆస్కారం అయితే లేదు. ఒకసారి మనం పంటను పెట్టేసుకున్న తర్వాత 5 సంవత్సరాల వరకు దీని నుంచి మనం గడ్డిని కోసుకోవచ్చు. పురుగు మామూలుగా ఎలాంటి బెడద చీడపీడలు అలాంటి ఏమి కూడా రావన్నమాట. చాలా మంది చెప్పేది ఏంటంటే దీని దగ్గరికి దోమ కూడా అవును, మనకేంటంటే ఈ మొక్క పెట్టుకున్న ఆ వాసనకి ఏంటంటే మేము గమనించింది అసలు దోమ అనేది మాకు ఈ చుట్టుపక్కల పరిసరాల్లో ఒక దోమ కూడా ఉండదు. ఆ వాసనకి అంటే మస్కిటో రిపెల్లెంట్ లాగా కూడా ఈ గడ్డి పనిచేస్తుంది. ఇప్పుడు ఎన్ని కటింగ్స్ అయ్యాయండి? ఇప్పుడు 3 కటింగ్స్ అయినాయి. ఇది 4వ కటింగ్ వస్తుంది. ఇప్పటికి ఇది కట్ చేసి ఒక 20 days అయింది. పంట వేసి 1 year అవుతుందండి. 1 year అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇది ఎకరానికి కనుక తీసుకున్నట్లయితే అంటే ఇప్పుడు గ్రాస్ ఎంత వెయిట్ వస్తుంది? 1 ఎకరాకు వచ్చేసి రా గ్రాస్ 5 టన్నులు వస్తుందండి. 1 ఎకరాకు వచ్చేసేటప్పటికి 5 టన్నులు వస్తుంది. ఈ 5 టన్నులని ఇప్పుడు మనం ఇప్పుడు మీరు ఎట్లా ఆయిల్ తీయటమేగా మీరు చేసేది? ఆయిల్ దానికి మరి ఇది యూనిట్ ఉందా? ఎక్స్ట్రాక్షన్ యూనిట్ ఉంది. ఓకే, ఎంత ఆయిల్ వస్తుంది? 1 టన్నుకు వచ్చేసేటప్పటికి 10 నుంచి 12 లీటర్ల ఆయిల్ వస్తుంది. చాలా తక్కువ వస్తుంది, కాకపోతే ఆయిల్ అనేది కొంచెం వాల్యుబుల్. అంటే యాక్చువల్గా బాగా వచ్చిందని అనుకోవాలండి. అంటే 10 నుంచి 12 లీటర్లు మనం జాగ్రత్తగా చేసుకోగలిగినట్లయితే మార్కెట్లో చాలా వాల్యూ అండి. అంటే మనము పంట వచ్చేసేటప్పటికి ఒక సంవత్సరంలో 3 నుంచి 4 సార్లు వస్తాం కదా, అంటే 1 ఎకరాకు వచ్చేసేటప్పటికి 5 అని అంటే 3 సార్లకి దాదాపు 15 టన్నులు. 15 టన్నులు అంటే దాదాపు మనకి అక్కడే ఒక 10 వేసుకున్న ఒక ఎక్కువగా మొత్తంలోనే మనకి ఆయిల్ వస్తున్నట్లు కదా. సో మనకి మంచి వాల్యూ ఉన్నటువంటి పంట ఇది. అందులో ఎటువంటి చీడపీడలు కూడా లేవు. మనం పెట్టినటువంటిది మొత్తం వచ్చేసి మనకి లాభాల్లోకే వచ్చేస్తామండి. 1 సంవత్సరంలోనే మనము లాభాలను చూస్తాం. మీరు అంటే ఎకరానికి ఎన్ని మొక్కలు పట్టాయి మీకు? ఎకరానికి వచ్చేసేటప్పటికి 15 నుంచి 20,000 మొక్కలు పెట్టుకోవచ్చు అండి. అంటే సాయిల్ మెత్తడిది అట్లా కనుక అయితే కనుక 20,000 మొక్కల వరకు పెట్టుకోవచ్చు. ఇది కొంచెం గ్యాప్ వస్తూ ఉన్నట్లయితే కనుక చూసుకొని పెట్టుకోవాలి కాబట్టి 15 to 18, 20 అంటే 15 మినిమమ్, మాక్సిమం వచ్చి 20,000 వరకు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ పంటను తీసుకున్నట్లయితే అంటే పెట్టుబడి అనుకోవచ్చు, లేదంటే ఖర్చులు అవ్వచ్చు. ఇప్పుడు వరకు ఎంత అయింది?
మా ఒక ఎకరానికి నాటడానికి వచ్చేసేటప్పటికి ఒక 20 to 30 వేలు వరకు అవుతుంది. అంటే మొక్కల కాస్ట్ కూడా కలిపి మొక్కల కాస్ట్ కూడా కలిపి అంతే 30,000 అయిందంటే మొత్తం మనము మొక్క నాటించేసుకోవచ్చు ఒక ఎకరాకు వచ్చేసేటప్పటికి. ఒక 3-4 కోతల్లోనే మన పెట్టుబడి మనకి వెనక్కి వచ్చేస్తుంది. తర్వాత కూడా ఖర్చులు తక్కువ కాబట్టి లాభం ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. కట్ చేసిన గడ్డి అనేది నిమ్మగడ్డి అంటే డైరెక్ట్ గడ్డిగా బయటికి ఎవరికి ఇవ్వట్లేదు. ప్రస్తుతం అయితే మాకు సరిపోతుందండి. అంటే ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి. అంటే ఆయిల్ని బయటికి ఎందుకు ఇవ్వట్లేదంటే మేము వాల్యూ యాడెడ్గా చేసేసుకొని ఫ్లోర్ క్లీనర్స్, అట్లాగే ఎయిర్ ఫ్రెషనర్స్, కార్ ఫ్రెషనర్స్, రూమ్ ఫ్రెషనర్స్ లాగా అట్లా వాడుకోవడానికి మేము దాన్ని యూస్ చేసుకుంటున్నాము. మాకు సరిపోతుందండి ప్రస్తుతం. ఓకే. దీంతో పాటు ఇంకా ఆయిల్స్ ఏం తీస్తున్నారు? ఇంకా ఈ ఆయిల్ పర్పస్ ఇంకా ఇతర పంటలను ఏం ఎంచుకున్నారు? మేము ఇప్పుడు ప్రస్తుతం అయితే నిమ్మగడ్డి తీస్తున్నాము. ఈ నిమ్మగడ్డి నుంచి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాము. అట్లాగే సిట్రనెల్లా, దాన్ని మీరు సుగంధ గడ్డి అని అంటారు. ఆ సుగంధ గడ్డి దాని నుంచి కూడా తీస్తున్నాము. యూకలిప్టస్ ఒకటి తీస్తున్నాము. ఏమవుతుందని అంటే యూకలిప్టస్ అక్కడ ఉన్నటువంటి ఆకులే మేము తీసుకుంటున్నాము. అంటే యాక్చువల్గా మిగతా వాళ్ళందరూ కూడా అలా వదిలేస్తారు. బట్ మేమేంటంటే ఆ ఆకులు కూడా వేస్ట్ పోనీయకుండా కట్ చేసి దాన్ని మేము ఆయిల్గా దాన్ని కన్వర్ట్ చేసుకొని మెడిసినల్ పర్పస్ వాల్యూస్లోకి మేము వాడుకుంటున్నాం. అంటే మా ఫ్లోర్ క్లీనర్ ఏదైతే చేస్తున్నామో అవి, అలాగే మాకు ఆయుష్ లైసెన్స్ కూడా ఉందండి. సో దాని ద్వారా మేము ఇతర ప్రోడక్ట్స్ అన్ని కూడా చేస్తున్నాము. బాము, అలాగే పెయిన్ రిలీఫ్ ఆయిల్, వాటిలో కూడా మేము ఈ యూకలిప్టస్ ఆయిల్ని యూస్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది వచ్చేసేటప్పటికి లెమన్ గ్రాస్, ఇది సిట్రనెల్లా. డిఫరెన్స్ అనేది మనకి ఇక్కడ ఈ రెండింటిని కనుక గమనించినట్లయితే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. లీఫ్ లో కూడా ఏంటంటే దీని వెడల్పు కానీ దీని ఎత్తు కానీ ఏది చూసినా సరే చాలా ఎక్కువగా ఉంది. ఇది సేమ్ టైం, సేమ్ ఏజ్, బట్ దీనికి ఇది ఎంత పొట్టిగా ఉందో చూడండి. ఇది సిట్రనెల్లా అనమాట. దీంట్లో ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ కూడా ఎక్కువ వస్తుంది. దాదాపు ఒక 15 లీటర్స్ వరకు వస్తుంది ఒక టన్నుకు వచ్చేసేటప్పటికి. తర్వాత స్మెల్ కానీ ఏదన్నా కానీ కొంచెం వేరియేషన్ ఉంటుంది. నిమ్మగడ్డి వాసన వేరే ఉంటుంది, సిట్రనెల్లా వాసన కూడా వేరే ఉంటుంది. మరి యూకలిప్టస్ అంటే ఎంత విస్తీర్ణంలో మీరు ప్లాంటేషన్ చేశారండి? యూకలిప్టస్ వచ్చి ప్రస్తుతానికి 8 ఎకరాల్లో సాగు చేస్తున్నామండి. దాని ఏజ్ ఎంత ఉంది? అది వచ్చేసేటప్పటికి 3 సంవత్సరాలు పడుతుందండి ప్లాంట్ పెరగటానికి. కానీ ఏదన్నా అందులో ఉన్నటువంటి ఆ ఆకు మొత్తాన్ని కూడా మేము వేస్ట్గా పోనివ్వకుండా దాన్ని మేము ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ కింద మార్చేసి ఆయిల్ తీస్తున్నాం. ఇంకా అంటే ఇతర యాక్టివిటీస్ ఏమేం చేస్తున్నారు మీరు? అంటే యాక్చువల్గా వీటితో పాటు మేము కావ్య ఆగ్రో అండ్ కావ్య అగ్రి సొల్యూషన్స్ 2 ఉన్నాయి మాకు. తర్వాత రైతులందరికీ కూడా హెల్ప్ చేద్దామని మార్కెటింగ్ పర్పస్ కావ్య ఆగ్రో, కావ్య అగ్రి సొల్యూషన్స్, అలాగే పీజెంట్ ఎంపవర్మెంట్ సొసైటీ ఉంది. సో ఆ సొసైటీ ద్వారా కూడా మేము మార్కెటింగ్ లో ఉన్నాము. రైతులకి హెల్ప్ చేసేటువంటి ఉద్దేశంతో దాని ద్వారా కూడా ముందుకెళ్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం అంటే మీ పీజెంట్ సొసైటీ కింద అంటే ఎంతమంది ఫార్మర్స్ ఉన్నారు? ఒక 700 మంది వరకు ఉన్నారండి. నియర్లీ 700 వరకు ఉన్నారు. ఈ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ యూనిట్ అయినా ఇంకా ఏమన్నా ఉన్నాయా? సోలార్ డ్రైయర్ కూడా ఉందండి. దీనిలో మామూలుగా మేము కర్రీ లీవ్స్, తర్వాత పాలక్, అంటే మేము ఏవైతే ప్రోడక్ట్స్ని మేము మార్కెటింగ్ చేస్తున్నామో అవన్నిటిని కూడా డ్రై చేసుకోవడం కోసం అని చెప్పేసి ఒక సోలార్ డ్రైయర్ యూనిట్ని పెట్టుకున్నాము. మీకు బాగా యూస్ఫుల్గా ఉంది, చాలా ఉపయోగపరంగా. అంటే బేసిక్గా మనం డీల్ చేసే ప్రొడక్ట్స్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ కాబట్టి అవి హైలీ పెరిషబుల్ కాబట్టి వాటిని మనము షెల్ఫ్ లైఫ్ ఎక్స్టెండెడ్ చేస్తూ దానికి వాల్యూ యాడ్ చేయగలిగితే రైతులకి మనకి ఆదాయం ఉంటుంది. కాబట్టి యాజ్ ఎ ఎంటర్ప్రెన్యూర్ మనం దాన్ని చూస్ చేసుకోవడం జరిగింది. అట్లాగే న్యూట్రిషనల్ ప్రాపర్టీస్ ఏమీ చెడిపోకుండా చాలా క్విక్గా ఫాస్ట్గా చేయాలంటే మనకి ఒక కంట్రోల్డ్ అట్మాస్ఫియర్లో చేయాలంటే మనకి సోలార్ యూనిట్ ఉండాలి. కాబట్టి ఆ విధంగా మనం సోలార్ యూనిట్ని డిజైన్ చేసి మనకి మన చుట్టుపక్కల రైతులకు కూడా భాగస్వామ్యం చేసుకుంటూ మనము ముందుకెళ్తున్నాం. అదేవిధంగా ఆరోమేటిక్స్ ఈ ప్లాంట్స్ వచ్చేసరికి మనం ఒక్క లెమన్ గ్రాసే కాదు, మనం సిట్రనెల్లా చేస్తాము, తులసి చేస్తాము,
మింట్ చేస్తాము, యూకలిప్టస్ చేస్తాము. అట్లా మన రైతులు, మన రైతు సంఘాలు, మన అందరూ ఏ పంటలు ఉంటాయో దాంట్లో మనం ఏం చేయగలమో అది చేస్తాం. కాబట్టి దానికి సంబంధించి వాల్యూ యాడ్ చేసి ఎసెన్షియల్ ఆయిల్స్ ఎక్స్ట్రాక్ట్ చేసినాక ఆ వచ్చే ప్రొడక్ట్స్ని మనము మన ఫార్ములేషన్స్ యూజ్ చేసుకొని ఒక మంచి న్యాచురల్ ఉత్పత్తులు, హెర్బల్ ఉత్పత్తులు కన్జ్యూమర్స్కి ఇద్దాం అన్న ఒక ఆలోచనతో మనము ఆయుష్ లైసెన్స్కి అప్లై చేసి దాని విధంగా మనం ఆయుష్ లైసెన్స్ పర్మిషన్ కూడా తీసుకొని ఆ లైసెన్స్తో మనకి మన సొంత బ్రాండ్స్తో క్రిష్ హెర్బల్ అనే ఒక ట్రేడ్ మార్క్తో మనం ముందుకు వస్తున్నాం. అది ఆల్రెడీ మేము మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేశాము. చాలామంది ఆరోగ్య మీద ఫోకస్ ఉన్న చాలామంది కన్జ్యూమర్స్ మాకు ఆన్లైన్లో ద్వారా మాకు ఆర్డర్స్ రెగ్యులర్గా వస్తుంటాయి. మేము అవి ఎగ్జిక్యూట్ చేయడానికి ఒక స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ల్యాబొరేటరీని, అట్లాగే ఎసెన్షియల్ ఆయిల్ యూనిట్ని, సోలార్ డ్రైయర్ యూనిట్ని, కోల్డ్ స్టోరేజెస్ని అన్నీ కూడా మాకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కంబైన్ చేసుకుంటూ ఈ ప్రొడక్ట్స్ని ఫుడ్ సేఫ్ ఆస్పెక్ట్స్తో మేము మార్కెట్లోకి లాంచ్ చేయడం జరిగింది. మేము ఏ ప్రొడక్ట్ చేసినా కూడా దానికి ముందు ఫస్ట్ ఫోకస్ ఫుడ్ సేఫ్ మీద, సస్టైనబిలిటీ మీద ఫోకస్ చేస్తా మనము మార్కెట్లో రిలీజ్ చేస్తాం. కాబట్టి డెఫినెట్గా రైతులకు ఒక విధంగా హెల్ప్ అవుతుంది. అట్లాగే కన్జ్యూమర్స్కి హెల్త్ కాన్షియస్గా మంచి ప్రొడక్ట్ ఇవ్వగలుగుతున్నాం. ముందు కూడా ఇంకా అనేక ఉత్పత్తులతో మా నెక్స్ట్ అర్జెంటుగా వచ్చే ప్రోడక్ట్ ఒకటి న్యాచురల్ హెయిర్ డై, అలాంటి ప్రొడక్ట్స్తో మేము డెఫినెట్గా మేము వస్తాం. అంటే ఇప్పుడు ఈ మెడిసిన్ అండ్ అరోమాటిక్ క్రాప్స్ ఫార్మర్ వేయాలనుకున్నప్పుడు అంటే లైసెన్స్ అవసరం రాదు, కానీ దానికి వాల్యూ అడిషన్ చేసి అంటే ఒక బ్రాండ్ క్రియేట్ చేసి మార్కెట్లోకి రిలీజ్ చేయాలంటే మటుకి ఈ ఆయుష్ నుంచి లైసెన్స్ కావాలి. తప్పకుండా మీరు చెప్పింది వాస్తవం. అందుకనే ఆ సందర్భంగానే మనము రైతుల్ని మన దగ్గర అనుసంధానం చేసుకుంటూ పీజెంట్ ఎంపవర్మెంట్ సొసైటీ అనే ఒక ఎన్జిఓని, ఎస్పెషల్గా నాన్ ప్రాఫిట్ మోటివ్ ఉన్న ఆర్గనైజేషన్ని ప్రమోట్ చేస్తూ రైతులను అనుసంధానం చేసుకుంటూ మనం కావ్య అగ్రి సొల్యూషన్ సెంట్రల్గా ఈ లైసెన్సెస్, ఈ కంప్లైన్సెస్, స్టాట్యుటరీ కంప్లైన్సెస్ని అన్నీ మనం అడ్హియర్ చేస్తూ ఈ వచ్చిన ప్రాఫిట్స్ని వాళ్ళ బ్రాండ్, ఇది రైతు బ్రాండే అనుకోండి, మా బ్రాండ్ కాదు, ఆ వచ్చిన ప్రాఫిట్స్ని మళ్ళీ వాళ్ళకి మనము వాళ్ళ రెస్పెక్టివ్ రైతులకి మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఓకే అండి, అంటే మీరు బెనిఫిట్ పొందడమే కాకుండా మీతో పాటు ఇంకా అనేక మంది రైతుల్ని మీతో తీసుకుని ముందుకు సాగుతున్నారు. అట్లానే మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మీ క్రాప్ వివరాలు తెలుసుకుందాం. తప్పకుండా. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.